అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 80. ఇక స్టోరీకి వెళ్తే, ఇది వచ్చిందే మనల్ని విడగొట్టడానికి అని భాను మీద అరుస్తాడు రాజీవ్. రాజీవ్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు ధర్మేంద్ర. కానీ రాజీవ్ పట్టించుకోడు. ఇంకా భాను గురించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉంటాడు రాజీవ్. కోపంలో నోరు జారిన రాజీవ్ మాటలకు కోపం వచ్చి రాజీవ్ తలకు గన్ గురిపెట్టాడు మాహిర్ కోపం చూసి భయపడుతుంది అనుపమ. ఆ రోజు విక్రమ్తో తాను ఏమి మాట్లాడాడో అనుతో చెప్తాడు మాహిర్ చెప్పింది అంతా విన్న తర్వాత అందుకు విక్రమ్ ఒప్పుకున్నాడా అని అడుగుతుంది అను. ఎక్కడ పుట్టిందో, ఎవరికి పుట్టిందో, ఎలా పెరిగిందో ఏమీ తెలియదు. అలాంటి దాన్ని తీసుకువచ్చి అందల ఎక్కించి నెత్తి మీద పెట్టుకొని మరీ గంగిరెద్దుల్లాగా అది చెప్పిన ప్రతి మాటకు తల ఊపుతున్నారు అని వాళ్ళ గురించి హేళనగా మాట్లాడతాడు రాజ్వీర్ కిడ్నాప్ అయిన విషయం గురించి విని ధర్మేంద్ర మినహా మిగిలిన వాళ్ళందరూ షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. భాను మీద నిప్పులు చెరుగుతున్న రాజీవ్ను చూస్తుంటే విక్రమ్కు కోపం వచ్చేస్తుంది. రాజీవ్కు భానుకి మధ్యలో నిలబడి భానుని తన వెనుక దాచేశాడు విక్రమ్. ఇంత జరుగుతున్నా వీళ్ళంతా మౌనంగా ఎందుకు ఉంటున్నారో నాకు తెలియదు. కానీ అలా ఉండవలసిన అవసరం నాకు లేదు. ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడతాను. ఏం చేస్తావు? ఇందాకటి నుండి చూస్తున్నాను, దాన్ని ఓ తెగ వెనకేసుకొస్తున్నావు. అసలు దానికి నీకు ఏంటి సంబంధం? మధ్యలో మాట్లాడడానికి నువ్వెవరు? నీకేం అధికారం ఉంది అంటూ తన గురి మొత్తం విక్రమ్ వైపు తిప్పాడు రాజీవ్. భాను నిజం మీద చేయి వేసి దగ్గరగా పట్టుకొని ఉండి, మీ అందరికన్నా నాకే ఎక్కువ అధికారం ఉంది. మీ అందరికన్నా నాకే దగ్గర సంబంధం. తను నా భార్య, మిస్సెస్ భానుమతి విక్రమాదిత్య, వీకే కార్పొరేషన్కి లేడీ బాస్. వీకే కార్పొరేషన్ పేరు వినగానే ఆశ్చర్యపోయాడు రాజీవ్. దేశంలోనే టాప్ 5 కంపెనీస్లో వీకే కార్పొరేషన్ కూడా ఒకటి. ధర్మ గ్రూప్స్కి ఏమాత్రం తీసిపోదు. ఒక రకంగా చెప్పాలి అంటే ధర్మ గ్రూప్స్ కన్నా బెటర్ అనే చెప్పాలి. దశాబ్దాల చరిత్ర ఉన్న ధర్మ గ్రూప్స్ టాప్ 5లో ఉండడం పెద్ద విషయం ఏం కాదు. కానీ స్థాపించి దశాబ్దం కూడా దాటని వీకే కార్పొరేషన్ నెలకొల్పిన తక్కువ కాలంలోనే దేశంలోనే టాప్ 5 కంపెనీల లిస్టులో చేరింది అంటే వివిధ రంగాలకు విస్తరించింది. వివి కార్పొరేషన్తో పోల్చుకుంటే తన కంపెనీ ఏ విధంగానూ సరిపోదు. దాంతో క్షణం పాటు మౌనంగా నిలబడిపోయాడు. కానీ రాజ్వీర్ గుర్తు రాగానే ఏం చేయాలో అర్థం కాలేదు. ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు నేను కోల్పోవడానికి అంటూ నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు నా ప్రయారిటీ కేవలం రాజ్వీర్ మాత్రమే అని అనుకోగానే రాజీవ్కి ఏదో మొండి ధైర్యం వచ్చేసింది. విక్రమ్ వైపు సూటిగా చూస్తూ, నువ్వు ఎవరైనా కావచ్చు, నీ వెనుక ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అయినా ఉండవచ్చు, కానీ దాని గురించి నాకు అనవసరం. నాకు కావాల్సింది కేవలం నా కొడుకు మాత్రమే. నా కొడుకు ఏమయ్యాడో తెలిసింది నీ భార్యకు మాత్రమే. నీకు వీలైతే నీ భార్య దగ్గర నుండి నా కొడుకును నాకు అప్పగించు. నీ భార్యను నీ హద్దుల్లో ఉంచుకో. వీళ్ళలాగా నువ్వు కూడా దీని ప్రతి మాటకు గంగిరెద్దులా తలాడించకు అని అన్నాడు రాజీవ్ భాను గురించి మాట్లాడుతున్న మాటలకు కోపం వస్తున్నా సరే, రాజీవ్ అమాయకత్వాన్ని, కొడుకు మీద అతనికి ఉన్న పిచ్చి నమ్మకాన్ని చూసి నవ్వకుండా ఉండలేకపోయాడు విక్రమ్. ఒక్క మాట, నీ కొడుకు రాజ్వీర్ తనని ఇబ్బంది పెడుతున్నాడని ఒక్క మాట తను నాతో చెప్పి ఉంటే నీ కొడుకు చచ్చి ఈ రోజుకి చాలా రోజులై ఉండేది. తన కన్నీటికి కారణం నువ్వే అని నువ్వు తనను చెంపదెబ్బ కొట్టినప్పుడే తెలిసి ఉంటే అప్పుడే నిన్ను తన కాళ్ళ మీద పడేసి ఉండేవాడిని. చాలా కోల్డ్ వాయిస్తో చెప్పాడు విక్రమ్ మాటలు విని తట్టుకోలేకపోయాడు రాజీవ్. మాహిర్ కూడా ఇంతకుముందు ఎప్పుడు తన ముందు గొంతు పెంచి మాట్లాడలేదు. కానీ ఈరోజు చేయి చేసుకోవడంతో పాటు తన తలకే గురి పెట్టాడు గన్న. అది కూడా సరిపోదు అన్నట్టు ఇప్పుడు విక్రమ్ కూడా ఇలా మాట్లాడడంతో తట్టుకోలేకపోయాడు రాజీవ్. విక్రమ్ వైపు కోపంగా చూస్తూ, ఇదే అన్నమాట నీ సంస్కారం. నీకన్నా వయసులో పెద్దవాడివి అన్న గౌరవం లేకుండా ఇలా మాట్లాడుతున్నావు అని అరుస్తున్నట్టే అన్నాడు రాజీవ్. ఏంటి, సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ కూతురు వయసున్న అమ్మాయిని కొట్టడం ఆ సంస్కారం అంటే? లేదా నలుగురిలోనూ తన పరువు తీయాలని మనుషుల్ని నియమించడమా నీ దృష్టిలో సంస్కారం అంటే? లేదా తనను చంపడానికి చూడడమా? లేదా అందరి ముందు ఒక ఆడపిల్లను బజార్ది అంటూ నీచంగా మాట్లాడడమా నీ సంస్కారం? ఒకవేళ సంస్కారం అంటే నీ దృష్టిలో ఇదే అయితే సంస్కారం గురించి నువ్వు నుండి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అని వ్యంగ్యంగా అన్నాడు విక్రమ్ భానుని సపోర్ట్ చేసే విధానం, భాను కోసం స్టాండ్ తీసుకోవడం చూసి లోపలే సంతోషిస్తున్నారు అక్కడ ఉన్నవారందరూ. విక్రమ్,
నేనేంటి దీన్ని పరువు తీయాలని, దీన్ని చంపాలని ప్రయత్నించడం ఏమిటి? అందుకు మనుషుల్ని నియమించడం ఏమిటి? ఏంటి విషయం? నీకు నచ్చినట్టుగా కథలు ఏవో అల్లుతూ పోతున్నావు, నీ ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తూ పోతున్నావు. పిలుపు జాగ్రత్త. ఇంకొక్కసారి భాను గురించి అమర్యాదగా నీ నోటి నుండి ఇంకొక్క మాట వచ్చినా తర్వాత జరగబోయేది నీ ఊహకు కూడా అందదు, గర్జిస్తున్నట్టే అన్నాడు విక్రమ్. విక్రమ్ వాయిస్లోని బేస్కు అదిరిపడ్డాడు రాజీవ్. దెబ్బతో సైలెంట్ అయిపోయాడు. నీలాగా అర్థం లేని ఆరోపణలు చేస్తూ ఎదుటివారిని అవమానించవలసిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజాలు అని అన్నాడు విక్రమ్. నిజాలు అని నువ్వు అరిచినంత మాత్రాన అది నిజం అయిపోదు, అందుకు సాక్ష్యాలు కావాలి అన్నాడు రాజీవ్. నీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి అని భాను మీద మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేశారు? విక్రమ్ అడిగిన ప్రశ్నకు మౌనంగా నిలబడ్డాడు రాజీవ్. రాజీవ్ ఏదో అనే లోపలికి వచ్చారు ఆర్కే ద్వాపర్. వాళ్ళ ఇద్దరి దగ్గర ఉన్న ఫైల్స్ను విక్రమ్ మాహిర్లకు ఇచ్చారు వాళ్ళు. ఒకసారి వాటిని చూసి రాజీవ్కి ఇస్తూ, నేను చేయలేదని నువ్వు చెప్తున్న పనులు అన్నీ నువ్వే చేసావనడానికి సాక్ష్యాలు ఇవి అంటూ ఆ ఫైల్ను రాజీవ్కి ఇచ్చాడు విక్రమ్. అందులో ఉన్న వివరాలు చూసి రాజీవ్ ముఖం మాడిపోయింది. అధిక మొత్తంలో తన అకౌంట్ నుండి వివిధ అకౌంట్లకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టుగా టైంతో పాటు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ వివరాలు కూడా అందులో ఉన్నాయి. నాన్సెన్స్! ఏంటిది? అసలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. అలాంటిది నేనెందుకు వీళ్ళకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను? నా భార్యను బాధ పెట్టడానికి, తనను చంపడానికి చేయవలసినవన్నీ చేశావు. నువ్వు అడిగినట్టుగా సాక్ష్యాలు నీ ముందు పెట్టాను. కానీ ఇప్పుడు నాకేం తెలియదని తప్పించుకోవాలని చూస్తున్నావా అని తీరిగ్గా అడిగాడు విక్రమ్. రాజీవ్కు పూర్తిగా అయోమయంగా ఉంది. తన అకౌంట్ నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, కానీ ఇదంతా నేను చేయలేదు. మరి ఇది ఎలా సాధ్యం అని అనుకున్న రాజీవ్ విక్రమ్ వైపు చూశాడు. రాజీవ్ వైపే సూటిగా చూస్తున్నాడు విక్రమ్. నిమిషం పాటు సైలెంట్గా ఉన్నా, వాహ్, నువ్వు ది గ్రేట్ విక్రమాదిత్య కదా. ఇలాంటి ఫేక్ ఎవిడెన్స్ను సృష్టించడం నీకు పెద్ద విషయం ఏం కాదులే, నీ భార్యను కాపాడుకోవడానికి సకాస్టింగ్గా అన్నాడు రాజీవ్. నా భార్యను కాపాడుకోవడానికా, లేదా నీ కొడుకు చేసిన తప్పులు బయటపడకుండా ఉండడానికా అని ప్రశ్నించాడు విక్రమ్. వాట్? అర్థం కాక అడిగాడు రాజీవ్. కంపెనీ ఆస్తులను, అమౌంట్ను మీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని అవి తిరిగి కట్టాల్సిన సమయం వచ్చేసరికి అవి కట్టకుండా తప్పించుకోవడానికి నా భార్యను కారణంగా చూపిస్తూ తనను అవమానిస్తున్నావా? వెటకారంగా అడిగాడు విక్రమ్. విక్రమ్, అసలు ఏం మాట్లాడుతున్నావు? నీ మాటలకు అసలు అర్థం ఉందా అని విక్రమ్ మీద అరిచాడు రాజీవ్. మరొక ఫైల్ను రాజీవ్ చేతిలో పెట్టి, చూడు నీకే తెలుస్తుంది అని అన్నాడు విక్రమ్. ఆ ఫైల్ ఓపెన్ చేసి చూసిన రాజీవ్ బ్రుకుటి ముడిపడింది. ఆ ఫైల్లో రాజ్వీర్ క్యాసినో వంటి వాటిల్లో అధిక మొత్తంలో డబ్బు చెల్లించినట్టుగా ఒప్పుకుంటూ సంతకాలు చేసిన అగ్రిమెంట్ పత్రాలు కూడా ఉన్నాయి. మాహిర్ కూడా తన దగ్గర ఉన్న ఫైల్ను రాజీవ్కి ఇచ్చాడు. అందులో ఉన్నవి చూసి రాజీవ్ ముఖం పూర్తిగా మాడిపోయింది. నేను నమ్మను, అస్సలు నమ్మను. ఇదంతా నిజం కాదు, అబద్ధం. ఇదంతా మీరే చేశారు, మీరే ఫేక్ ఎవిడెన్స్ను సృష్టించారు అంటూ ఆ ఫైల్స్ని విసిరికొట్టాడు రాజీవ్. నా కొడుకును కిడ్నాప్ చేసి నన్ను మానసికంగా కృంగదీయాలని చూస్తున్నారు. ఇదంతా నాకు తెలియదు, ఇదంతా నాకు అనవసరం. నాకు నా కొడుకు కావాలి, వాడు నాకు దూరం కావడానికి వీల్లేదు. అసలు ఇదంతా జరగడానికి కారణం ఇదే. ఎక్కడున్నాడు రాజ్వీర్? ఎక్కడున్నాడు చెప్పు, లేదంటే నేను చంపేస్తాను అని పిచ్చి పట్టినట్టు వాడిలా అరుస్తూ భాను వైపు వెళ్ళబోయాడు రాజీవ్. వెనుక నుండి ఎవరో రాజీవ్ అని గట్టిగా పిలిచారు. అదే సమయంలో ఎవరో వచ్చి రాజీవ్ కాళ్ళ ముందు పడ్డారు. ఆ పడిన వ్యక్తిని చూసి రాజీవ్ ముఖంలో రంగులు మారిపోయాయి. రాజ్వీర్ చేసిన తప్పుల గురించి విక్రమ్ మాహిర్ చూపించిన ఆధారాలను రాజీవ్ నమ్ముతాడా? నిజం తెలుసుకుంటాడా? రాజీవ్ను పిలిచిందెవరు? కింద పడిన ఆ వ్యక్తి ఎవరు? తర్వాత ఏం జరగబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.